హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం జేడీబీసీ సిరీస్లో ఉన్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే కాలబుల్ స్టేట్మెంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తాం జేడీబీసీలో చూద్దాం. బికాస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మైఎస్క్యూఎల్. సో మైఎస్క్యూఎల్ ఎలా చేసాం చూసాం, బట్ మనం యాక్చువల్గా బ్యాక్ ఎండ్ డెవలప్ చేసేది యూజింగ్ ఏ జావా ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ బ్యాక్ ఎండ్ యూజ్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నుంచి మనం ట్రాన్సాక్షన్స్ ఎలా రాయాలో కూడా చూసుకోవాలి. సో దానికోసం ట్రాన్సాక్షన్స్ ఎలా చేయొచ్చో ఇందులో చూద్దాం, అండ్ ఆల్సో కాలబుల్ స్టేట్మెంట్ చూద్దాం. సో మనం లాస్ట్ వీడియోస్లో ప్రిపేర్ స్టేట్మెంట్ అండ్ నార్మల్ స్టేట్మెంట్ చూసాం కదా. సో ఎవరైనా మిస్ అయినట్టయితే ప్లీజ్ గో త్రూ దట్ ఆఫ్టర్ లైక్ సీయింగ్ దట్ వీడియో. ఈ వీడియో చూడండి, సో యూ విల్ గెట్ మోర్ క్లారిటీ అబౌట్ దట్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ విల్ క్రియేట్ ఏ న్యూ క్లాస్. సో ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, కాలబుల్ స్టేట్మెంట్ అని. సో కాలబుల్ స్టేట్మెంట్ అని పెట్టాను. ఓకే, యాక్చువల్లీ కాలబుల్ స్టేట్మెంట్ వద్దు, బికాస్ కాలబుల్ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. సో దానివల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్రాబ్లం, బికాస్ ఎందుకు అంటే మనం కరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ సో కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి లైక్ విల్ కీప్ ఏ క్లియర్ మీనింగ్. ఓకే, నౌ ఇప్పుడు ఐ విల్ యూజ్ ఎ మెయిన్ మెథడ్ అండ్ కనెక్షన్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి మైఎస్క్యూఎల్ కదా. సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కనెక్షన్ అనే ఇంటర్ఫేస్ వాడతాం, అండ్ డ్రైవర్ మేనేజర్ కావాలి మనకి. సో డ్రైవర్ మేనేజర్ ఎందుకు అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే డ్రైవర్ మేనేజర్ ఎస్టాబ్లిష్ చేస్తారు కనెక్షన్. ఓకే, గెట్ కనెక్షన్. సో గెట్ కనెక్షన్ అనేది మెథడ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ డ్రైవర్ మేనేజర్. సో మీరు ఎవరైనా ముందు కాన్సెప్ట్స్ మిస్ అయి ఉంటే ఎలాగ కనెక్ట్ అవ్వాలి అండ్ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి క్వరీస్ అనేది, ప్లీజ్ గో త్రూ దట్ ఫస్ట్ అండ్ దెన్ ఇది చూడండి, అప్పుడు మీరు క్లారిటీ ఉంటుంది. సో దెన్ జేడీబీసీ కోలన్ జేడీబీసీ. సో ఇదేంటి అంటే // లోకల్ హోస్ట్, సో 3306/ అండ్ దెన్ బ్యాంకింగ్ సిస్టమ్ విచ్ ఈజ్ అవర్ డేటాబేస్ నేమ్ కదా. సో ఇది యూఆర్ఎల్ అనమాట. సో ఈ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని డ్రైవర్ మేనేజర్ అనేది కనెక్ట్ అవుతుంది, అండ్ దెన్ యూజర్ నేమ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ వచ్చేసినది రూట్, అండ్ దెన్ పాస్వర్డ్. సో నేను పాస్వర్డ్ ఇలా పెట్టాను. సో మీరే పాస్వర్డ్ పెట్టారో సో దాన్ని బట్టి మీరు ఇచ్చుకోండి. అండ్ దెన్ సో మనం ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి, ఎస్క్యూఎల్ ఎక్సెప్షన్. సో ఇక్కడ ఐ జస్ట్ యూజ్ త్రోస్. సో మీరు అలా త్రో చేయకండి, బికాస్ మనం ట్రై క్యాచ్ వాడి ప్రాపర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చేయాలన్నమాట ఎప్పుడైనా కానీ ప్రొడక్షన్ రెడీ ఫ్యూచర్లో. ఓకే, నో ఇప్పుడు నేనేం వాడతాను అంటే నార్మల్గా అయితే మనం స్టేట్మెంట్ ఆర్ ప్రిపేర్ స్టేట్మెంట్ చూసాం. సో స్టేట్మెంట్ ఎందుకు లైక్ స్టాటిక్ వాల్యూస్ ఇచ్చేసేయడానికి స్టేట్మెంట్ వాడతాం, అండ్ ప్రిపేర్ స్టేట్మెంట్ ఏమో ఎప్పుడైతే డైనమిక్గా వాల్యూస్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ వాడతాం. సో ఇప్పుడు కాలబుల్ స్టేట్మెంట్. సో కాలబుల్ స్టేట్మెంట్ ఎందుకు అంటే మనం చూసుకున్నాం మన మైఎస్క్యూఎల్ సిరీస్లో చూసుకున్నాం స్టోర్డ్ ప్రొసీజర్స్ అని. సో ఎవరైనా అది కూడా మిస్ అయితే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో సో దట్ యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద స్టోర్డ్ ప్రొసీజర్స్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ అంటే సింప్లీ చెప్పాలి అంటే ఒక మెథడ్ లాగా కదా. సో సీక్వెన్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఒకేసారి అన్నప్పుడు మనం ఒక ప్రొసీజర్ని వాడుకుంటాం. ఓకే, సో అలాంటి ప్రొసీజర్ని కాల్ చేయాలి అంటే కాలబుల్ స్టేట్మెంట్స్ వాడతాం అనమాట. ఓకే, సో కాలబుల్ స్టేట్మెంట్ క్రియేట్ చేశాను, అండ్ దెన్ ఐ విల్ యూస్ కనెక్షన్ ఆబ్జెక్ట్. సో నార్మల్గానే కనెక్షన్ ఆబ్జెక్ట్ని యూస్ చేస్తాం స్టేట్మెంట్స్ని. సో ప్రిపేర్ కాల్, అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను ఎస్క్యూఎల్ క్వరీ రాయాలి. ఎస్క్యూఎల్ క్వరీ ఎలా రాస్తాము అంటే కాల్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ని ఎలా కాల్ చేస్తాం, కాల్ అనే కీవర్డ్తో కదా. సో కాల్ అండ్ స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్. సో స్టోర్డ్ ప్రొసీజర్స్ నేనేం క్రియేట్ చేయలేదు. సో నో ఇప్పుడు ఐ విల్ క్రియేట్. సో మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లోకి వచ్చాను. నౌ వీ విల్ క్రియేట్ ఎ స్టోర్డ్ ప్రొసీజర్ అనమాట. సో డీలిమిటర్. సో డీలిమిటర్ అని చేంజ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్. ఓకే, డీలిమిటర్ చేంజ్ చేశాను. నౌ క్రియేట్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ క్రియేట్ చేస్తున్నా. సో ప్రొసీజర్ నేమ్ ఏం కావాలి అంటే నాకు డేటా ఆర్ అదర్వైజ్ క్వరీ రిట్రీవ్ అకౌంట్, ఓకే, విత్ ఐడి. సో నేను ఇలా ఓకే జస్ట్ ఐల్ గివ్ దిస్. అండ్ నాకు ఇప్పుడు ఏం కావాలి అంటే యాక్చువల్లీ సో నేను ఒక స్టోర్డ్ ప్రాసెస్ క్రియేట్ చేస్తున్నా. ఎలాగా అంటే లైక్ అకౌంట్ ఐడిని యూజ్ చేసుకొని ఒక అకౌంట్ ఐడిని ఏదైతే నేను పాస్ చేస్తానో ఈ క్వరీలోకి లైక్ ఈ ప్రొసీజర్లోకి ఆ అకౌంట్ ఐడితో ఉన్న అకౌంట్ని నాకు రిట్రీవ్ చేయాలి ఎప్పుడైతే ఈ ప్రొసీజర్ని నేను కాల్ చేస్తాను. ఓకేనా, నో
నేను ఇప్పుడు ఇన్ పారామీటర్ని తీసుకుంటున్నా. సో నో ఇప్పుడు ఇన్ పారామీటర్ని ఐడి తీసుకుంటున్నా. సో దాని యొక్క డేటా టైప్ ఈజ్ ఇంట్. ఓకే, నో బిగిన్. సో బిగిన్ చేయాలి స్టోర్ ప్రొసీజర్స్ని. ఓకే, బిగిన్. నో సెలెక్ట్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి. ఓకేనా? ఓకే, నేను ఇప్పుడు క్వరీ రాశాను. సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఇక్కడ ఏదైతే ఐడిని నేను యాక్సెప్ట్ చేస్తున్నానో, ఇన్ పారామీటర్ అంటే మనం యాక్సెప్ట్ చేస్తుంది ఇందులోకి, అంటే ఈ స్టోర్ లోకి యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ ఐడిని నేను అకౌంట్ ఐడికి ఇచ్చా. సో ఆ అకౌంట్ ఐడితో ఏ అయితే ఐడి ఉంటుందో ఆ ఐడిని రిట్రీవ్ చేసి దాని యొక్క డేటాని రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ ఐ విల్ యూజ్ ఎండ్. సో దేన్ని ఎండ్ చేయాలి ఇక్కడ చెప్పాలి మనం పర్టికులర్గా. సో దేన్ని ఎండ్ చేస్తున్నాను, నేను ఇక్కడ డబల్ స్లాషెస్ని క్రియేట్ చేశాను డీలిమిటర్ని. సో దాన్ని ఎండ్ చేయాలి. సో ఎండ్ చేశాను. అండ్ దెన్ డిలిమిటర్ నేను మళ్ళీ చేంజ్ చేసేస్తున్నా, బికాస్ మనం చేంజ్ చేసాం కదా. సో అగైన్ విల్ చేంజ్ ఇట్ టు సెమీకోలన్. సి ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని ఎండ్ చేయలేదు, లైక్ ఇట్లా ఇచ్చేసాను ఎండ్ అని. నౌ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ దిస్ స్టోర్ ప్రొసీజర్, సి ఏమవుతుందో మనకేమవుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎగ్జిక్యూట్ అవ్వట్లా. సో మీరు ఇక్కడ చూసుకుంటే తిరుగుతుంది, లైక్ ఇట్ విల్ లోడ్ అనమాట. బట్ అది క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ఎండ్ చేయాలి కానీ దేన్ని ఎండ్ చేయాలి చెప్పలేదు మనం. సో దీన్ని ఎండ్ చేయి ఈ డిలిమిటర్ని అని చెప్తుంది. నౌ ఎగ్జిక్యూట్. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే స్టోర్ ప్రొసెస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఐ జస్ట్ కాపీ దిస్ నేమ్. సో ఈ నేమ్ వాడుకుంటాం అక్కడ మనం. ఓకే, సో దేన్ని కాల్ చేయాలో ఇక్కడ ఇచ్చేసాం. నౌ నేను ఇప్పుడు ఐ విల్ పాస్ డైనమికల్లీ, వాల్యూస్ అనేది డైనమిక్గా పాస్ చేస్తాను. ఓకే, నౌ స్టేట్మెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. నౌ ఇప్పుడు నేను సో కాలబుల్ స్టేట్మెంట్ కదా. సో ఈ కాలబుల్ స్టేట్మెంట్ని వాడుకోవాలి. సో ఈ కాలబుల్ స్టేట్మెంట్ని వాడుకొని డాట్ సెట్. సో సెట్ చేయాలన్నమాట. దేన్ని సెట్ చేయాలి, ఇంటీజర్. సో అది ఇంటీజర్ కాబట్టి సెట్ ఇంట్ ఆఫ్ ఇంటీజర్. ఫస్ట్ ఎవరైతే 1తో ఉంటాడో వాడి యొక్క డేటాని రిట్రీవ్ చేయని చెప్తున్నా. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే 2 ఇచ్చాను కదా, ఎందుకంటే ఈ ఫస్ట్ ఇండెక్స్, లైక్ ఈ ఫస్ట్ ఏదైతే క్వరీ ఉంటుందో దానికి ఫస్ట్, సో దాని యొక్క ఇండెక్స్ 1 అండ్ దాని యొక్క నెంబర్ అనేది లైక్ వాల్యూ అనేది 1. సో అదర్వైజ్ ఐ విల్ టూ ఇచ్చాను. ఎందుకు 2 ఇచ్చాను అంటే నాకు సెకండ్ రికార్డ్ కావాలి, టేబుల్ అకౌంట్స్లో ఉన్న సెకండ్ రికార్డ్ కావాలి. సో ఈ 2 అనేది ఎక్కడికి వెళ్తుంది అంటే, సి ఇక్కడ ఏదైతే మనం ఇన్ ఇచ్చామో ఇన్ లోపల ఐడి ఉంది కదా. సో ఈ ఐడిలోకి 2 వస్తుంది అండ్ ఆ ఐడిలో ఇక్కడ ఈ ఐడిలో 2 రీప్లేస్ అవుతుంది. నా అప్పుడు ఎక్స్క్యూఎల్ క్వరీ ఏమవుతుంది అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్ రిటర్న్ చేస్తుంది. నౌ ఇప్పుడు నేనేం చేయాలి అంటే రిజల్ట్ సెట్ పెట్టుకోవాలి. రిజల్ట్ సెట్ ఎందుకు పెట్టాలి, బికాజ్ నాకు ఇందులో ఏముంది, నాకు ఇందులో సెలెక్ట్ క్వరీ ఉంది. సో సెలెక్ట్ క్వరీ ఏం రిటర్న్ చేస్తుంది, రిజల్ట్ సెట్ కదా. సో రిజల్ట్ సెట్ పెట్టుకొని ఐ విల్ ఎగ్జిక్యూట్ క్వరీ పెట్టాను అనమాట. నా ఇప్పుడు అది సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో నౌ నాకు రిజల్ట్ సెట్లో రిజల్ట్ అనేది డేటా అనేది ఉంది. సో నౌ ఐ విల్ యూజ్ వైల్. సో మనకు తెలిసిందే వైల్ యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ రికార్డ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి నెక్స్ట్, అండ్ దెన్ ప్రింట్ చేసుకుంటాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలి కాబట్టి ఐ విల్ యూజ్ ఆర్ఎస్ డాట్. సో ఇప్పుడు నేను దేన్ని ప్రింట్ చేయాలి అంటే నెక్స్ట్ ఇంట్. సో నెక్స్ట్ ఇంట్ కాదు, గెట్ ఇంట్. ఓకే, ఫస్ట్ ఇది ఇంటీజర్ వాల్యూ కాబట్టి సో ఇంట్. నో సో ఓకే, ప్రింట్ పెట్టుకుంటా. ఓకే, ఐ డూ వన్ థింగ్. ఆల్రెడీ మనం ప్రింట్ చేసాం కదా ఎస్టర్డే. సో ఇదే సీక్వెన్స్ సేమ్ నేను వాడుకుంటాను. సో అదే సీక్వెన్స్లో ప్రింట్ చేద్దాం మనం ఎస్టర్డే వీడియోలో చేసినట్టుగానే. ఓకే, ఐ డూ ఆల్ ద కమెంట్స్, ఐ రిమూవ్. నో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో ఇక్కడ చూసుకుంటే నేనేం చేయలేదు, జస్ట్ ఐ హావ్ ప్రింటెడ్. ఇక్కడ గెట్ ఇంట్ యూస్ చేశాను బికాస్ ఫస్ట్ కాలమ్ ఈజ్ ఇంటీజర్ కాలమ్ అండ్ సెకండ్ కాలమ్ ఈజ్ స్ట్రింగ్ కాలమ్ కాబట్టి గెట్ స్ట్రింగ్ వాడాను. అండ్ దెన్ గెట్ డబుల్, సో డబుల్ కాలమ్ కాబట్టి డబుల్ వాడాను. అండ్ దెన్ ఇంట్ అండ్ దెన్ మళ్ళీ స్ట్రింగ్. సో ఇక్కడ నేనేమి ఇచ్చానంటే 1 2 3 4 5 ఇచ్చాను, ఎందుకు అంటే అది కాలమ్ యొక్క ఇండెక్సెస్ అనమాట. ఓకే, నో ఇప్పుడు నేను ఇక్కడ ఏమైంది అంటే, ఓకే నాకు ఎస్టర్డే ఉన్న క్లాస్ కాల్ అయింది. ఓకే, నౌ ఐ విల్ రన్ కాలబుల్ స్టేట్మెంట్.
ఓకే, మనకి ఇక్కడ చూసుకుంటే ప్రొసీజర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఐ థింక్ మనం వేరే దాంట్లో క్రియేట్ చేసాం. సో బ్యాంకింగ్ సిస్టమ్ వాడలేదు. సో దట్స్ వై ఫస్ట్ మనం ఏదైతే ఆ సో ఫస్ట్ మనం ఏం చేసాము అంటే, ఏదైతే ఆ బ్యాంకింగ్ సిస్టమ్ అనే డేటాబేస్ ఉంటుందో దాంట్లోకి వెళ్ళలేదు. సో దాంట్లోకి వెళ్ళకుండా నేను ఏదైతే డిఫాల్ట్గా ఏదో వరకు యూజ్లో ఉందో దాంట్లో క్రియేట్ చేశాను. సో దట్స్ వై ఐఎమ్ గెటింగ్ దట్ ఎర్రర్. సో నౌ ఇప్పుడు నేను దాంట్లో క్రియేట్ చేశాను, బ్యాంకింగ్ సిస్టంలోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అగైన్ ఐ హ్యావ్ క్రియేటెడ్. సో నౌ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను దీన్ని. సో ఇక్కడ అందుకని చెప్తుంది అనమాట. సో బ్యాంకింగ్ సిస్టమ్ లో అది లేదు ఆ ప్రొసీజర్ అని చెప్తుంది అక్కడ. సో దాంట్లో క్రియేట్ చేశాను. ఓకే, టేబుల్ బ్యాంకింగ్ సిస్టమ్ డాట్ అకౌంట్స్, ఆ అకౌంట్స్ సి ఓకే, ఇక్కడ మనం ఏం చేసాము అంటే బ్యాంకింగ్ సిస్టమ్ డాట్ అకౌంట్ అని పెట్టాం. సో బ్యాంకింగ్ సిస్టంలో అకౌంట్ అనే టేబుల్ లేదు. బికాస్ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే అకౌంట్స్ పెట్టాలి కదా. సో అకౌంట్స్ పెట్టాను. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, ఓకే, ఈ నేమ్తో ఆల్రెడీ ఉందని చెప్తుంది. సో దట్స్ వై ఐ విల్ కీప్ వన్ హియర్. సింప్లీ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. నౌ ఐ విల్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద స్టోర్డ్ ప్రొసెస్ హియర్. ఓకే, నౌ ఎగ్జిక్యూట్. సో మనం చూసుకుంటే ఇక్కడ సెకండ్ రికార్డ్లో ఎవరున్నారో ఆ రికార్డులో ఉన్న డేటా అనేది మనకి రిట్రీవ్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈజ్ వై వీ యూజ్ ఎ కాలబుల్ స్టేట్మెంట్. సో అందుకోసం కాలబుల్ స్టేట్మెంట్ వాడతాం. సో ఏదైతే స్టోర్డ్ ప్రొసీజర్ మనకి డేటాబేస్లో ఉందో ఆ స్టోర్డ్ ప్రొసీజర్స్ని కాల్ చేయడానికి కాలబుల్ స్టేట్మెంట్ వాడతాం. ఓకే, మనం ఇన్ తీసుకున్నాం. నౌ నేను అవుట్ కూడా కావాలి అనుకుంటున్నా. సో అప్పుడు ఎలా చేస్తాము అంటే, సి మనం ఇక్కడ అవుట్ కూడా పెట్టుకుంటాం. నౌ ఐ విల్ యూజ్ అవుట్. సో ఇప్పుడు అవుట్ దేన్ని రిటర్న్ చేయాలి అంటే, నాకు ఓన్లీ బ్యాలెన్స్ ఒక్కటే రిటర్న్ చేస్తే చాలు. సో బ్యాలెన్స్ని బ్యాల్ అని పెట్టాను యాజ్ వేరియబుల్ నేమ్. మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో దీనికి ఏం వాడాము అంటే డెసిమల్ వాడాం కదా మనం. సో డెసిమల్ అండ్ 2 కామా, సో సారీ 10, 2 వీ హ్యావ్ యూజ్ దిస్. ఓకే, ఇక్కడ ఈ డెసిమల్ ఆఫ్ 10, 2 ఎందుకు పెట్టానంటే, ఆల్రెడీ నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు బ్యాలెన్స్కి ఏదైతే నేను డేటా టైప్ ఇచ్చానో సేమ్ అదే డేటా టైప్ ఇక్కడ పెట్టాను అనమాట. నౌ సెలెక్ట్ ఓన్లీ బ్యాలెన్స్, సెట్ బ్యాలెన్స్ టు. ఓకే, ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇంటూ. సో నేను ఏం చేశాను అంటే బ్యాలెన్స్ని తీసుకొని బిఐఎల్లో పెట్టాను అనమాట. ఓకేనా. సో దట్ ఇదేం రిటర్న్ చేస్తుంది అంటే బిఐఎల్ రిటర్న్ చేస్తుంది. సో బిఐఎల్ని రిటర్న్ చేస్తుంది. సో దట్ మనం అక్కడ యాక్సెప్ట్ చేసుకుందాం ఆ వాల్యూని. ఓకేనా. సో నౌ సారీ, మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఆల్రెడీ ఉంది కాబట్టి నౌ ఐ విల్ యూస్ అవుట్. అవుట్ అనేది వాడాం కాబట్టి అవుట్ అని పెట్టాను. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. నౌ ఐ విల్ అప్డేట్ దట్ ఇన్ అవర్ జావా క్లాస్. ఓకే, నేను అవుట్ అని పెట్టాను దాని నేమ్. అండ్ దెన్ నాకు పారామీటర్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 ప్లేస్ హోల్డర్స్ పెట్టాను. నౌ వాట్ ఐ హ్యావ్ టు యూజ్ ఈజ్, ఫస్ట్ దానికి ఫస్ట్ ప్లేస్ హోల్డర్కి నేను వాల్యూ ఇచ్చేసా. సో సెకండ్ ప్లేస్ హోల్డర్కి ఏం చేయాలి అంటే, నేను ఒక మెథడ్ వాడాలి, రిజిస్టర్ అవుట్ పారామీటర్ అని. సో రిజిస్టర్ అవుట్ పారామీటర్ అంటే దాన్ని నేను రిజిస్టర్ చేస్తున్నా. సో సెకండ్ పారామీటర్ ఏదైతే ఉందో దానికి దాని యొక్క టైప్, సో టైప్స్ అనే ఒక క్లాస్ ఉంటుంది. సో టైప్ ఏంటో చెప్పాలి. సో దాని యొక్క టైప్ ఏంటి, డబుల్ కదా. సో డబుల్ కాబట్టి డబుల్ అని చెప్తున్నా, బికాజ్ అక్కడ ఇచ్చిన టైప్ ఏంటి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో డేటా టైప్స్ అనేది వేరేది ఉంటుంది, డెసిమల్. బట్ ఇక్కడ నాకు డబుల్ ఉంటుంది కాబట్టి సో నేను అక్కడ ఇవ్వాలి డబుల్. సో ఇది డబుల్ అనమాట. అండ్ దెన్ సో ఇది మొత్తం నాకు అవసరం లేదు, బికాజ్ నాకు మొత్తం నేను యాక్సెస్ చేసుకోవట్లేదు కాబట్టి. అండ్ దెన్ రిజల్ట్ సెట్ కూడా నాకు అవసరం ఉండదు, బికాజ్ ఓన్లీ ఒక్క వాల్యూనే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సో నౌ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఐ విల్ యూస్ సింప్లీ కాలబుల్ స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్.
సో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఐ థింక్ రిజల్ట్ సెట్ కావాలి బికాజ్ మనం యూస్ చేస్తుంది అదే కాబట్టి. సో రిజల్ట్ సెట్ ఎగ్జిక్యూట్ కోరి. ఓకే, ఎగ్జిక్యూట్ కోరి ఎగ్జిక్యూట్ చేశాను. నౌ వాట్ విల్ డూ ఇస్, ఓకే వీ కెన్ యూజ్ రిజల్ట్ సెట్ ఆర్ అదర్వైజ్ మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఆల్సో డైరెక్ట్లీ గెట్ దట్ వాల్యూ అండ్ స్టోర్ ఇట్. సో దాని అదేంటి డబల్. సో డబల్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను అండ్ దెన్ కాలబుల్ స్టేట్మెంట్ డాట్ గెట్ డబుల్. సో గెట్ డబుల్ అని చెప్పి నేను 2 ఇవ్వాలి ఇక్కడ. బికాజ్ ఎందుకు అంటే నేను సెకండ్ పారామీటర్లో నుంచి వాల్యూని తీసుకుంటున్నా కాబట్టి సెకండ్ అని ఇవ్వాలి ఇక్కడ. సో సెకండ్ పారామీటర్ నుండి వాల్యూ తీసుకుంటున్నా కాబట్టి నో నేను ఇప్పుడు ఆ బ్యాలెన్స్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నో ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, వి గోట్ ఎన్ ఎర్రర్. Parameter 2 is not an out parameter. Okay. ఓకే, మనం ఎగ్జిక్యూట్ అయితే కరెక్ట్గానే చేసాం. బట్ ఎందుకు వర్క్ అవ్వట్లేదని నాకు తెలియట్లేదు. బికాస్ మనం ఇక్కడ చూసుకుంటే MySQL లో కూడా సి అవుట్ అనేది, సో అవుట్ వేరియబుల్ అనేది మనం పెట్టాం బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాక్చువల్లీ. సో ఐ హ్యావ్ టు రిజాల్వ్ దట్. సో ఇఫ్ ఎనీవన్ సీ ద ఎర్రర్ ప్లీజ్ కామెంట్ డౌన్. బట్ దిస్ ఈస్ ద వే హౌ వీ రైట్ అ స్టోర్ ప్రొసీజర్స్ అనమాట. సో ఇలా స్టోర్ ప్రొసీజర్స్ రాస్తాము అండ్ కాలబుల్ స్టేట్మెంట్ వాడుకొని. సో దిస్ ఈజ్ కాలబుల్ స్టేట్మెంట్. అండ్ నౌ వీ కెన్ ఆల్సో విల్ నౌ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐ విల్ క్రియేట్ అన్ అనదర్ క్లాస్. సో క్లాస్ క్రియేట్ చేస్తాను జేడీబీసీ ట్రాన్సాక్షన్స్ కోసం. సో జేడీబీసీ ట్రాన్సాక్షన్స్ ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను. నౌ మెయిన్ మెథడ్ క్రియేట్ చేస్తున్నాను అండ్ దెన్ సో ఇప్పుడు అగైన్ వీ నీడ్ ఏ కనెక్షన్ కదా. సో నేను కనెక్షన్ స్టేట్మెంట్ తీసుకుంటాను. ఓకే, కనెక్షన్ స్టేట్మెంట్ తీసుకున్నాను. దీన్ని ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. సో హ్యాండిల్ చేస్తుంది. నౌ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సో కనెక్షన్ ఉంది కదా. సో కనెక్షన్ అనే ఆబ్జెక్ట్తో సెట్ ఆటో కమిట్ని ఫాల్స్ చేస్తాను అనమాట. సో ఆటోమేటిక్గా ఆటో కమిట్ ఆన్లో ఉంటుంది కదా. సో నేను ఆఫ్ చేస్తున్నా అండ్ దెన్ ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట క్వరీస్ అనేవి. నో స్ట్రింగ్ query1 ఈక్వల్ టు నౌ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఐఎమ్ అప్డేటింగ్. సో అప్డేట్ అకౌంట్. సో అప్డేట్ అకౌంట్ సెట్. సో బ్యాలెన్స్ ఈక్వల్ టు 1000 అంటున్నా అండ్ సో బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ మైనస్ 1000. సో బ్యాలెన్స్ మైనస్ 1000 వేర్ అకౌంట్ ఐడి ఈక్వల్ టు 1. సో ఎవరైతే ఒక 1లో ఉన్నాడో వాడిది మైనస్ చేస్తున్నా. వాడిని మైనస్ చేసి వేరే అకౌంట్లో వాడికి ఆ 1000 అనేది యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యలో ఏమన్నా లైక్ ఏదన్నా ఒక సంథింగ్ ఏదన్నా వచ్చి ఒక సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది. సో క్రాష్ అయిపోతే ఏమవ్వాలి అంటే ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ అయిపోవాలి కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ మనం ఇలా వాడము, జస్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ యాజ్ ఎ. సో జస్ట్ ఇలా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక కోడ్ రాశాను, అది క్రాష్ అయిపోయే ఛాన్స్ ఉంది. లైక్ ఎలాగా అంటే సో డబుల్ తీసుకొని ఓకే ఇక్కడ డబుల్ తీసుకున్నాను. డబుల్ తీసుకొని నేనేం చేస్తానంటే 10ని 0తో డివైడ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు 10ని 0తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, మనకు ఆబ్వియస్లీ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకుంటాను. సో హ్యాండిల్ ఎక్సెప్షన్ అండ్ దెన్ క్యాచ్. సో క్యాచ్ రాస్తాను. క్యాచ్ రాసి సో అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాబట్టి మనకు వచ్చేది. ఓకే, అర్థమెటిక్ ఎక్సెప్షన్ అండ్ దెన్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ ఇప్పుడు క్వరీ 2 రాస్తా. క్వరీ 2లో ఏం పెడతాను అంటే ఐ విల్ అగైన్ అప్డేట్. సో అప్డేట్ చేస్తాను మళ్ళీ. సో ఈ 1000 ఏదైతే ఉందో ఆ 1000ని వేరే అకౌంట్కి యాడ్ చేయాలి కాబట్టి
ఆ 1000ని వేరే అకౌంట్కి ప్లస్ చేస్తాను అనమాట. సో ప్లస్ చేసి ఈ అకౌంట్ నేమ్ నెంబర్ 2 ఇస్తున్నా. ఓకేనా? నో ఇప్పుడు ఈ రెండు ఖచ్చితంగా లైక్ ఈ మూడు స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు మాత్రమే కమిట్ చేయాలి కదా. సో అందుకోసమే సో కనెక్షన్ ఆబ్జెక్ట్ని వాడుకొని డాట్ కమిట్. సో కమిట్ రాస్తున్నా. అదర్వైజ్ రోల్ బ్యాక్ అయిపో అని చెప్తాను ఇక్కడ. సో ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. సో రోల్ బ్యాక్ అయిపోయి సో కనెక్షన్ డాట్ సారీ ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది బయట క్రియేట్ చేయాలి. బికాజ్ ఎందుకు అంటే సో ఇక్కడ దాకా నేను ఈ కనెక్షన్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని తీసుకుంటాను. సో ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని తీసుకొని ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని ట్రై బయట రాస్తా. బికాజ్ ఎందుకు అంటే ఇది ఈ క్యాచ్లో కూడా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి సో నేను బయట రాశాను అనమాట. ఓకేనా? డాట్ రోల్ బ్యాక్. సో రోల్ బ్యాక్ ఉంటుంది. సో రోల్ బ్యాక్ డైరెక్ట్లీ ఇలా వాడేసుకోవచ్చు. నా ఇప్పుడు నేను ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తానో ఈ క్వరీని యూజింగ్ ఏ స్టేట్మెంట్, అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ నాకు ఇక్కడ ఎక్సెప్షన్ వస్తుంది. ఎక్సెప్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఎగ్జిక్యూట్ అయింది కూడా ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు స్టేట్మెంట్ క్రియేట్ చేస్తా. స్టేట్మెంట్ ఈక్వల్ టు కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. ఓకే, నౌ ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. నౌ ఎగ్జిక్యూట్. ఓకే, st డాట్ ఎగ్జిక్యూట్ ఆఫ్ క్వరీ 1 అని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకేనా? అండ్ దెన్ క్వరీ 2ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తా. నౌ దీన్ని రన్ చేద్దాం. ఓకే, మనం ఇక్కడ చూసు ఓకే, ఓ లాస్ట్ లాస్ట్ క్లాస్ రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే మన బ్యాంకింగ్ సిస్టమ్ నాట్ ఓకే అకౌంట్స్, హౌ టు రైట్ అకౌంట్స్, ఫర్గెటింగ్ దట్. ఓకే, నేను మర్చిపోతున్నాను. ఓకే, అకౌంట్స్. నో అగైన్ రీరన్. ఓకే, రీరన్ చేస్తున్నాను. ఓకే, డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. అండ్ దెన్ అన్నోన్ బ్యాలెన్స్. ఓకే, సో బ్యాలెన్స్ కదా. సో బ్యాలెన్స్ అప్డేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది అండ్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని వచ్చింది అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే సి ఎప్పుడైతే నేను ఐ విల్ యూస్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్. ఓకే, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఎంత ఉంది, 30,000. సో 30,000 అంతే ఉంటుంది అనమాట. ఎందుకంటే రోల్ బ్యాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ అప్డేట్ చేసినా కానీ అది రోల్ బ్యాక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. బికాజ్ ఎందుకు అంటే నాకు ఇక్కడే కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ దాకా వెళ్తేనే నాకు కమిట్ అనేది అవుతుంది. సో అది కమిట్ అవ్వదు కాబట్టి అక్కడ నాకు డేటాబేస్లో డేటా అనేది అప్డేట్ అవ్వదు అనమాట. నో ఐ విల్ అగైన్ రన్ దిస్ కమాండ్. సో ఇక్కడ చూసుకుంటే అది అప్డేట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ దట్. ఎందుకు అంటే కమిట్ అవ్వలేదు కాబట్టి, కమిట్ అనేది ఇక్కడ పెట్టాను కాబట్టి. ఓకేనా? సో దట్స్ అబౌట్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ కాలబుల్ స్టేట్మెంట్. సో యా, అంతే గైస్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.